వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుధా. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం ఇప్పుడైతే దుబాయ్లో మిరాకిల్ గార్డెన్లో ఉన్నామండి. అందరూ దుబాయ్ అనుకోగానే డెజర్ట్, ఎడారి, శాండే తప్ప ఇంకేం ఉండదు అనుకుంటారు కదా. బట్ ఈ ప్లేస్ చూసినట్లయితే మీ అభిప్రాయం మీరు మార్చుకుంటారు. ఇది వరల్డ్లోనే అతి పెద్ద న్యాచురల్ ఫ్లవర్ గార్డెన్ అండి. గార్డెన్ అంటే చిన్నది అనుకున్నారు కనుక ఇది చాలా పెద్ద గార్డెన్ అండి. ఈ ప్లేస్ చూసినట్లయితే మీకు కూడా తప్పకుండా నచ్చుద్ది. ఇప్పుడైతే నేను మీకు అంతా కూడా నేను చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఆప్షన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే నాకు కొత్త వీడియో నోటిఫికేషన్ మీకే డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడైతే మనం ఈ ప్లేస్ అంతా కూడా చూద్దాము. ఓకేనా, రండి. ఇప్పుడు మనం దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ఎంట్రన్స్లో ఉన్నామండి. మేమైతే టికెట్ తీసుకున్నాము. అడల్ట్స్కి వచ్చేసి 50 దిరామ్స్ అండి ఈచ్ పర్సన్కి. కిడ్స్కి ఏమో 40 దిరామ్స్ అండి. మేమైతే ఇప్పుడు టికెట్ తీసేసుకున్నాము. మనం ఇప్పుడు గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదామండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యామండి. చూడండి, ఇక్కడ ఎంటర్ అవగానే 2 పెద్ద పెద్ద హార్సెస్ ఫేసెస్ కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మనం ఇలా లోపలికి వెళ్తాము. చూడండి ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. ఇలా వెళ్తూ అన్నీ చూద్దాము. ఈ మిరాకిల్ గార్డెన్ని దుబాయ్లో 2013లో వ్యాలంటైన్స్ డే రోజు లాంచ్ చేశారండి, ఫిబ్రవరి 14న. ఈ గార్డెన్ అంతా కూడా 72,000 స్క్వేర్ మీటర్స్లో ఆక్యుపై ఉందండి. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ న్యాచురల్ ఫ్లవర్ గార్డెన్ అండి. ఇక్కడ 50 మిలియన్ ఫ్లవర్స్ అలాగే 250 మిలియన్ ప్లాంట్స్ని వీళ్ళు పెంచుతున్నారండి. ఈ గార్డెన్ అంతా కూడా సిటీ ల్యాండ్ ఎస్టేట్ డెవలప్మెంట్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారండి. ఇంకా ఈ ఎవ్రీ ఇయర్ కూడా ఈ మిరాకిల్ గార్డెన్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు ఇదే థీమ్ ఉండదండి. ఇయర్ ఇలా ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మొత్తం వీళ్ళు థీమ్ అంతా కూడా చేంజ్ చేసేస్తారండి. చాలా బాగా మెయింటైన్ చేస్తారండి, చాలా బాగుంటుంది కూడా. ఈ ఇయర్ ఇలా ఉంది కదా థీమ్, మీరు చూస్తారు కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అంతా కూడా డిఫరెంట్గా పెట్టేస్తారు వీళ్ళు. చాలా బాగుంటుందండి చూడడానికి కానీ, ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది మొత్తం కూడా. ఇక ఈ మిరాకిల్ గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్ అయితే 9 AM to 9 PM అండి. అదే వీకెండ్స్ అయితే 9 AM to 11 PM వరకునండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పెద్ద క్యాట్ ఉంది కదా, చూడండి. ఇక్కడ అక్కడక్కడ బటర్ఫ్లైస్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు, చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి క్యాజువల్ ఎంత బాగుందో, చాలా బాగా డిజైన్ చేశారండి. పైకి అయితే వెళ్ళడానికి లేకుండా వీళ్ళు క్లోజ్ చేశారు, బట్ కింద నుంచి అయితే వ్యూ ఉందండి, చాలా బాగుంది. అదే మనకి రాజ్మహల్ అంటారు కదా, ఆ టైప్లో వీళ్ళు డిజైన్ చేశారండి. చాలా బాగుందండి. ఇదైతే ఫొటోస్ తీసుకోవడానికి కానీ చూడడానికి కానీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి ఇది. ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ మీరు చూడండి కనిపిస్తున్నాయి స్మాల్ హౌసెస్లా డిజైన్ చేశారండి. సెక్యూరిటీని కూడా ఎక్కడికక్కడ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారండి. కొంచెం మాస్క్ తీస్తుంటే చాలు, మాస్క్ పెట్టుకోండి అని పాపం చెప్తూనే ఉన్నారు. అలా ఎదురుకి వెళ్తూ ఉంటే చూడండి ఫ్లవర్స్ కలెక్షన్ అయితే ఉందండి. అసలు అలా అక్కడే ఉండాలనిపించింది, అంత బాగుంది అసలు. మనల్ని మనం మర్చిపోతామంటారు చూసారా, అలా ఉంది ప్లేస్ అయితేని. ఆ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి. ఎంత బాగున్నాయి చూడండి, అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలా నడుస్తూ ఉంటే. ఇంకా ఇలా మనం ఎదురుకు నడిచి వచ్చేస్తే ఇక్కడ చూడండి అసలు కిటిల్ అలాగే కప్ అండ్ సాసర్స్ అండి. ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి ఫ్లవర్స్తో, ఎంత బాగున్నాయి కదా. కప్ అండ్ సాసర్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో కదా, చాలా బాగా డిజైన్ చేశారండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అలా ఉంది చూడండి, ఎంత బాగుందో అసలు. వావ్ అనిపించేలా ఉందండి.
అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే చూడండి, ఇక్కడ ఒక డాల్ కనిపిస్తుంది. దీనికి ఫ్లవర్స్తో ఒక డ్రెస్లా డిజైన్ చేశారండి. ఇది ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంది. చాలా బాగుంది కదా ఇది కూడా చూడడానికి. ఇక్కడ చూడండి, ఇంకొక రాజకోట్ల డిజైన్ చేశారు. ఇది కూడా చాలా బాగుందండి. అవుట్లుక్ అయితేని ఫ్లవర్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. నేను ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపల కూడా చాలా బాగుందండి. మనకి బ్యాంబో ట్రీస్ ఉంటాయి కదా, స్టిక్స్, వాటితో చాలా బాగా డిజైన్ చేశారండి. లోపల కూడా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఇలా కోటన్స్తో హ్యాంగింగ్ చేశారండి ప్లాంట్స్ని. ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి. అంటే చూడడానికి చాలా అట్రాక్షన్గా పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అసలు డాల్స్ ఎంత బాగా డిజైన్ చేశారో. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 డాల్స్ ఉన్నాయండి. మిడిల్లో ఒక సిండ్రిల్లా డిజైన్ చేశారండి ఫ్లవర్స్తో. డ్రెస్ ఎంత బాగుందో చూడండి. మిడిల్లో క్లాక్ని పెట్టారండి. తన డ్రెస్ అక్కడి నుంచి క్లాక్ ఎండింగ్ వరకు ఉందండి. ఈ క్లాక్ కూడా 3 హార్ట్స్ పెట్టారండి. అండ్ డ్రెస్ చూడండి, స్టార్టింగ్లో పింక్ కలర్స్తో డిజైన్ చేశారు. తర్వాత పర్పుల్, అలాగే మిడిల్లో అక్కడక్కడ వైట్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. చాలా బాగుందండి. అటు ఇటు డాల్స్ కూడా అంటే డ్యాన్స్ చేస్తున్న ఫోజ్ ఉంటే చూసారా, ఆ టైప్లో వాళ్ళు డిజైన్ చేశారండి. చాలా బాగున్నాయండి 3 డాల్స్ కూడాని. ఇక్కడ ఇంకొక మహల్లా డిజైన్ చేశారండి. అంటే ఇప్పుడు నేనైతే పైకి వెళ్తున్నానండి మెట్లెక్కి. పైనుంచి వ్యూ బాగుంటుంది కదా, మొత్తం అంతా కూడా చూద్దాం ఎలా ఉంటుందో పైనుంచి. ఓకే, ఇక్కడ జస్ట్ రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయండి. వాటర్, అలాగే కాఫీ, టీ అలాంటివి, స్నాక్స్ అలాంటివి ఉన్నాయండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ అసలు ఎంత బాగుందంటే. ఇక్కడ మీరు చూడండి, ఎమిరేట్స్ ఫ్లైట్ కనిపిస్తుంది కదా, చూడండి ఎంత పెద్దగా ఉందో. దీన్ని చాలా బాగా డిజైన్ చేశారండి. ఇది లైఫ్ సైజ్ ఎమిరేట్స్ A380 అండి. ఇది వరల్డ్లోనే అంటే లార్జెస్ట్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటండి. దీనికోసం వీళ్ళు 5 lakh ఫ్లవర్స్ని వాడారంటండి. అసలు చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ కింద నుంచి చూస్తుంటే అసలు కెమెరా, అంటే కింద నుంచి షూట్ చేయాలంటే కెమెరా కూడా సరిపోవట్లేదు. పైన ఉండడం వల్ల మనకు మొత్తం ఫ్లైట్ అంతా కూడా కవర్ అయింది. అండ్ ఇంకా మనకి రన్నింగ్లో ఉన్న ఫ్లైట్ ఎలా అయితే వీల్స్ తిరుగుతూ ఉంటాయో, అలా కిందన మనకి ఇటు సైడ్ 2 వీల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి తిరుగుతూనే ఉన్నాయండి. ఇక్కడ నుంచి మీకు కనిపించట్లేదు, కానీ కిందకి వెళ్ళి చూస్తే మనకి అవి ఇంకా రన్నింగ్లో ఉన్న ఫ్లైట్ ఎలా ఉంటుంది అలా వీళ్ళు డిజైన్ చేశారండి. ఇది చాలా బాగుందండి. ఇదంతా కూడా ఇటు సైడ్ అంటే ఇంకొక సైడ్ వ్యూ అండి. ఇప్పుడైతే మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోతున్నాము. మనకి ఇక్కడ చూసిన ఫ్లవర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎటు పక్క చూసినా అటుపక్క ఇటుపక్క అన్ని పక్కల ఫ్లవర్సేనండి. అంతా కూడా మనకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బటర్ఫ్లై ప్యాసేజ్ అండి. ఇక్కడ వీళ్ళు బటర్ఫ్లై షేప్తో ఇలా డిజైన్ చేశారండి. చాలా బాగుందండి ఇది కూడా. ఇది మంచి ఫోటో స్పాట్ అని కూడా చెప్పొచ్చండి. చాలా బాగుంటుందండి ఇక్కడ ఫిక్స్ తీసుకోవడానికి. ఇది ఫేవరెట్ ఫోటోగ్రఫీ స్పాట్ అంటండి విజిటర్స్కి. చాలా బాగుందండి ఇది కూడా. ఇక్కడ చూడండి, కార్ ఎంత బాగా డిజైన్ చేశారో. పింక్ కలర్ కారు, చుట్టూరు కూడా ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. అలాగే మనకి కార్కి మిడిల్లో కూడా మొత్తం ఫ్లవర్స్తో డిజైన్ చేశారండి. మనకి కార్ ఫ్రంట్ బ్యాక్ కనిపిస్తుంది. మిడిల్ అంతా కూడా మనకి ఫ్లవర్స్తో ఫుల్ డిజైన్ చేశారు. ఇది కూడా పిక్స్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అండి. చూడడానికి కూడా చాలా బాగుందండి.
ఇక ఇక్కడ చూడండి హార్ట్స్ ప్యాసేజ్ అండి. ఇది కూడా మంచి అట్రాక్షన్ అని చెప్పొచ్చండి. ఇది కూడా పిక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. కపుల్స్కి, న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు కదా, హనీమూన్కి అది వచ్చిన వాళ్ళకి మంచి ఫోటో స్పాట్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చండి. ఈ ప్లేస్ మూవీ షూటింగ్స్ కూడా చాలా బాగుంటుందండి. మంచి మూవీ షూటింగ్ స్పాట్ అని చెప్పొచ్చండి. రీసెంట్గా మన రంగదే మూవీ ఉంది కదా, దాంట్లో సాంగ్స్ ఇందులో షూట్ చేశారండి. ఇక అసలు ఇక్కడ చూడండి, నాకైతే చూడగానే వెంటనే ఒక్క నిమిషం అయితే అర్థం కాలేదు, తర్వాత చూస్తే అర్థమైంది. చూడండి, ఇది వాష్ బేసిన్ అండి. ఎంత క్లియర్గా ఉందో, అసలు వాటర్ ఫ్లో అవుతున్నాయి. అలాగే మీరు అక్కడ చూస్తే వెనక కప్స్ ఉన్నాయి, అందులో బ్రష్, ఇంకా టూత్ పేస్ట్, అట్లాగే హ్యాండ్ వాష్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగా డిజైన్ చేశారు కదా, చాలా బాగుందండి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక హార్ట్ షేప్ కనిపిస్తుంది కదా, దాంట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే మనకి ఇక్కడ మిడిల్లో టేబుల్, అలాగే చుట్టూ 4 చైర్స్ కూడా ఉన్నాయండి కూర్చోవడానికి. ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. ఇలా అంటే ఇలా లైన్గా కూడా ఇలా అరేంజ్ చేశారండి కొన్ని టేబుల్ అండ్ చైర్స్ కూడా వీళ్ళు. ఇది కూడా మంచి అట్రాక్షన్గా ఉందండి. కూర్చుంటే అటు సైడ్ మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ చూడండి, అసలు ఒక లేడీ తన కురులు అంటారు కదా, హెయిర్ విరవబోసుకున్న హెయిర్ ఆ టైప్లో డిజైన్ చేశారండి. ప్లాంట్స్తో అండ్ ఫ్లవర్స్తో వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారండి. అసలు చూడడానికి అయితే ఎంత బాగుందో అండి ఇది. ఇవన్నీ కూడా ఇంకా ఇలా ఫ్లవర్స్తో హ్యాంగింగ్స్ డిఫరెంట్ మోడల్స్లో అలా వీళ్ళు అంతా కూడా డిజైన్ చేశారండి. నేనైతే ఇక్కడ లోపల వెళ్ళి కాసేపు కూర్చున్నాను. తిరిగి కాళ్ళు అయితే బాగా నొప్పులు పుట్టాయి. తను ఇంకాసేపు రిలాక్స్గా కూర్చున్నాను. చూడండి ఎంత బాగుందో. మీకు ఇందాక చెప్పాను కదా లోపల చైర్స్ టేబుల్ ఉన్నదని. చూడండి ఎంత బాగుందో లోపల అసలు. ఇక్కడ చూడండి, వాటర్ మధ్యలో అంటే ఒక స్మాల్ పాండ్లో అరేంజ్ చేశారు. వాటర్ మధ్యలో ఒక ట్రీని పెట్టారు. ఆ ట్రీ లీవ్స్లోంచి మళ్ళీ వాటర్ ఫ్లో అవుతుంది. చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారండి. ఇది కూడా మంచి అట్రాక్షన్గా చాలా బాగుందండి. అసలు సూపర్. అసలు ఈ పాండ్ చుట్టూతో కూడా మనం కూర్చోడానికి ఇట్లా వీళ్ళు బెంచెస్ అరేంజ్ చేశారండి. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తూ ఉంటే వ్యూ చాలా బాగుందండి. అలా ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది, అంత బాగుంది. మనం ఇలా వెళ్తూ ఉంటే చూడండి, దూరంలో మీకు ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగా డిజైన్ చేశారండి. అక్కడికైతే మనం తర్వాత వెళ్దాము. ముందు ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ కొన్ని హ్యాంగ్ చేశారు. హ్యాంగ్ చేయడమే కాకుండా అది రొటేట్ అవుతుందండి రౌండ్ కానీ. ఇది కూడా చాలా బాగుందండి. అలా ఫ్రంట్కి వెళ్తే కొంచెం మనకి ఇక్కడ డాల్స్ కనిపిస్తున్నాయండి. డాల్స్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. అంటే వాటి డ్రెస్ అంతా కూడా ఫ్లవర్స్తో డిజైన్ చేసి వాటిని రొటేట్ అయ్యేలా చేశారండి. అవి రొటేట్ అవుతున్నాయండి అలా రౌండ్ కానీ. ఇది కూడా చాలా బాగున్నాయండి. ఇలా అలా అంటే ఒక్కటేం కాదు, అలా వరుసగా అంటే లైన్గా అలా డాల్స్ని డిజైన్ చేశారండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. చాలా అట్రాక్షన్గా కూడా ఉన్నది. మనం ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, ఇప్పుడైతే మనకి ఈవినింగ్ అయిపోయింది. సో మనకి లైట్స్ కూడా ఆన్ అయిపోయినాయండి వెనకతల.
ఇక్కడ చూడండి, అసలు ఒక పెద్ద రాజమహల్ అంటారు చూసారా, ఆ టైప్లో డిజైన్ చేశారండి. అసలు చూడ్డానికి ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అటు ఇటు ఎలిఫెంట్స్ని పెట్టారండి, ఎలిఫెంట్స్తో డిజైన్ చేశారు. ఆ మిడిల్ అంతా కూడా ఒక పెద్ద రాజ్మహల్ చూసినట్టు ఉందండి. ఆ డోర్స్ కానీ విండోస్ అవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మొత్తం కూడా ఫ్లవర్స్తోనే డిజైన్ చేశారండి. ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. అంటే వ్యూ అయితే మనకి దూరం నుంచే లాంగ్ నుంచే చూడడానికి బాగుంటుంది కదా. ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్దాము. చాలా బాగా డిజైన్ చేశారండి ఇది కూడా. మనం ఇంతకు ముందు డాన్సింగ్ డాన్స్ చూసాము, హెయిర్ విరబూసుకున్న లేడీని చూసాము, అలాగే రొటేట్ అవుతున్న డాల్స్ టైప్లో ఉన్న లేడీని చూసాం కదా. ఇది చూడండి, అసలు ఫ్లోట్ అవుతుంది ఎయిర్లో. ఇది ఫ్లోటింగ్ లేడీ అండి. తన డ్రెస్ కానీ హెయిర్ కానీ ఎలా అంటే కింద వరకు ఫ్లోట్ అవుతున్నట్టు ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా మంచి అట్రాక్షన్ అని చెప్పొచ్చండి. నేను ఇంతకు ముందు వెళ్ళాను కానీ మొత్తం అంతా కూడా చేంజ్ చేస్తారండి. చెప్పాను కదా, ఎయిర్కి ఆ ఏరియా మొత్తం అంతా కూడా వీళ్ళు చేంజ్ చేసేస్తారండి. మళ్ళీ కొత్తగా డిజైన్ చేస్తారు. చాలా బాగుందండి ఇది కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా డిస్నీ అవెన్యూ అండి. ఇది చాలా బాగా డిజైన్ చేశారండి వీళ్ళు. మీరు చూసినట్లయితే చూడండి, మీకు కనిపిస్తుంది కదా డైరెక్ట్గా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అట్రాక్షన్ దుబాయ్ మిరకిల్ గార్డెన్ అని చెప్పొచ్చండి. ఇవి చాలా బాగా డిజైన్ చేశారండి వీళ్ళు. ఎంత బాగుందంటే అసలు అలా చాలాసేపు ఇక్కడ నేను కూర్చుని పోయాను. ఒక్కటే అని చెప్పడానికి లేదండి, ప్రతిదీ కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారండి. వీళ్ళ ఎఫర్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి. అంత ఈజీ కాదండి ఇలాంటి ఫ్లవర్ గార్డెన్ని ఈ దుబాయ్ లాంటి ప్లేస్లో వీళ్ళు మెయింటైన్ చేయడం అంటే. దట్టు ఒక 7 months వరకు ఇది ఉంటుందండి. ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్లో స్టార్ట్ అయ్యి మనకి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటుందండి. ఇంకా ఇయర్ కూడా వీళ్ళు 400 meters వాకింగ్ ట్రాక్ని కూడా అరేంజ్ చేశారండి. ఇది వచ్చిన టూరిస్టులకు కూడా చాలా విజిటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ థీమ్ని కూడా చేంజ్ చేసేస్తూ ఉంటారండి. సో మీరు కనుక అంటే మీకు వీడియోలో చూస్తేనే ఎలా ఉందంటే లైవ్లో చూస్తే ఎంత బాగుంటుందో మీరే చూడండి. మీరు కనుక దుబాయ్ విజిట్ చేస్తే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ డిస్నీ అవెన్యూలో టామ్, మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ ఇలా కార్టూన్ క్యారెక్టర్స్ని డిజైన్ చేశారండి. ఈ ప్లేస్ అయితే కిడ్స్కి చాలా బాగా నచ్చుద్దండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఒక బిగ్ టెడ్డీ బేర్ కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఒక టెడ్డీ బేర్ ఉంది, మిడిల్లో తనకి హార్ట్ ఉంది. చాలా బాగా డిజైన్ చేశారండి. ఇక్కడ అటు ఇటు కూడా స్వింగ్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంది ఇదంతా కూడా. హే ఫ్రెండ్స్, ఎలా ఉంది మిరాకిల్ గార్డెన్ వీడియో? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకే డైరెక్ట్గా వచ్చేస్తాయండి. మళ్ళీ కొత్త వీడియోలోకి వెళ్తాం. అంతవరకు బాయ్.